రేగొండ మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పలు షాపులకు సంబంధించి మంగళవారం వేలంపాట నిర్వహించారు. జాతర సందర్భంగా పూజా సామగ్రితో పాటు పలు షాపులకు సంబంధించిన వేలాన్ని ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలంపాటలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ డి అనిల్ కుమార్, ఆలయ కార్యనిర్వహణ అధికారి బి శ్రీనివాస్, ఆలయ చైర్మన్ మాదాడి అనితా కరుణాకర్ రెడ్డి, ధర్మకర్తలు కనుకుంట్ల దేవేందర్, పోగు సుమన్, కోళ్ల భద్రయ్య, గ్రామ పెద్దలు ముల్కనూరి భిక్షపతి, కొలుగురి సంపత్రావు, పబ్బ సమ్మయ్య, ఇజ్జిగిరి సాంబశివరావు మరియు టెండర్దారులు, గ్రామ ప్రజలు ఇట్టి వేలంపాటలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కోటంచ యొక్క 2024 సంవత్సరం బ్రహ్మోత్సవాలు మరియు బ్రహ్మోత్సవాల తదుపరి నిమిత్తం వివిధ వేలములు ఈరోజు సదరు దేవాలయం నందు సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలము నిర్వహించడమైనది. ఇందులో భాగంగా జాతరకు సంబంధించి నూనె గురుగులు అమ్ముకోని హక్కు 23,000, పుట్నాలు పేలాలు అమ్ముకోని హక్కు 6,500 వేలం ద్వారా తీసుకోవడమైనది. ఇట్టి జాతరకు సంబంధించి కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, కొబ్బరి ముక్కలు మరియు పూలదండలు, విడిపూలు సరైన పాట రానందున వాయిదా వేయడమైనది. జాతర తదుపరి 11 నెలలకు గాను కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అమ్ముకుని హక్కునకు 9,25,000, కొబ్బరి ముక్కలు పోగు చేసుకుని హక్కునకు 1,27,000, మనియారు అమ్ముకుని హక్కు 1,52,000, సీటు అమ్ముకుని హక్కు 85,000, పూలదండలు, విడుపులు అమ్ముకుని హక్కు 81,000 రావడం జరిగింది. ఈ జాతర తదుపరి గత సంవత్సరం కన్నా అధికంగా ప్రతి బంధుపై పెరగడం జరిగింది. అలాగే సీల్ కొటేషన్లో కూడా తడకల పందిలు వేయట, లైటింగ్ డెకరేషన్ కూడా దేవాలయంకు లాభదాయకంగా వచ్చినందున వారికి కూడా ఇవ్వడం జరిగింది. గత సంవత్సరాలు పోల్చుకుంటే ప్రస్తుతం జరిగిన వేలంలో ఆదాయం ఎక్కువగానే వచ్చిందని భావిస్తున్నాం.